బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం మొదలైంది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ నెల 31వ తేదీ నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో రాజ్యసభ, లోక్సభల్లో పార్లమెంటరీ పార్టీ నేతలు కె కేశవరావు, నామా నాగేశ్వరరావుతో సహా ఎంపీలు హాజరయ్యారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సమావేశంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కరీంనగర్ జిల్లా కేంద్రంలో మకం వేయనున్నట్లు తెలిపారు. ఆయన ఆరోగ్యం కుదుట పడిన తర్వాత ఇక్కడే ఉండనున్నట్లు సమాచారం. అయితే త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే పర్యవేక్షించనున్నారు. దీంతో మరోసారి సెంటిమెంట్ను నమ్ముకొని ఇక్కడి నుంచి ఎన్నికల ప్రచారానికి బీఆర్ఎస్ దిగనుంది. 2019లో కరీంనగర్ ఎంపీ సీటు ఓడిపోవడంతో పార్టీ బలహీన పడుతూ వచ్చింది. దీంతో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న సీట్లు సాధించలేకపోవడంతో ప్రస్తుత వ్యూహాలను మారుస్తుంది. అంతేకాకుండా ఉత్తర తెలంగాణ జిల్లాలోని 3 ఎంపీ సీట్లను కూడా బీఆర్ఎస్ కోల్పోగా మరోసారి పట్టు సాధించేందుకు కరీంనగర్ జిల్లాని ఎన్నుకున్నట్లు తెలిపారు. ఇక త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికల వ్యూహాలను ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు తీగలగుంటలపల్లిలోని కేసీఆర్ ఉండనున్నారు. ఆయన ఇక్కడి నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు వెళ్లనుండగా అందుకోసం రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడి నుండి ఎన్నికల ప్రచారానికి వెళ్తే విజయం సాధిస్తామనే సెంటిమెంట్ కూడా ఉంది. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ జిల్లా నుంచి కొన్ని సీట్లలో బీఆర్ఎస్ గెలవగలిగిన ప్రస్తుతం ఉత్తర తెలంగాణ జిల్లాలో బీజేపీ వేగంగా బలం పుంజుకుంటుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి 7 సీట్లలో విజయం సాధించిన బీజేపీ ప్రస్తుతం కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి, ఆదిలాబాద్ ఎంపీ స్థానాల్లో త్రిముఖ పోరు ఉండే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే మరింత ఓటింగ్ శాతం పెంచుకుంటే గెలుస్తుందనే ధీమాతో బీఆర్ఎస్ ఉంది. దీంతో వివిధ రకాల వ్యూహాలను ఇక్కడి నుంచి రచించనున్నారు కేసీఆర్. మరోసారి కరీంనగర్ జిల్లా కేంద్రంగానే రాష్ట్ర రాజకీయాలకు చక్రం తిప్పడానికి సిద్ధమవుతున్నారు కేసీఆర్.